మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో కులం చుట్టూ రాజకీయం జరుగుతుంది మనకు తెలుసు. కులంతోనే రాజకీయం చేయడం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. మన రాష్ట్ర దరిద్రం, అది దౌర్భాగ్యం కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాపులు 25-27% ఓట్ బ్యాంక్ ఉంది మాకు. ఏదో ఒక 28% ఓట్ బ్యాంక్ ఉంది మాకు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, గతంలో టీడీపీ పార్టీ కానివ్వండి, ఎవరైనా సరే గెలవాలంటే మాత్రం కాపుల ఓట్ బ్యాంకు చాలా ముఖ్యం. కూటమి కట్టం బంపర్ మెజార్టీతో ఓట్లేసాం. ఈరోజు అధికారంలో ఉన్నాం. 164 సీట్లు ఇచ్చారు. కానీ కాపులు మాత్రం ఎక్కడో కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే కాపులని ఏదో ఒక విధంగా రాజకీయంగా వాడుకోవడం, కాపులని ఏదో విధంగా మాట్లాడడం, ప్రపంచంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా దాని చుట్టూ కాపు బెల్ట్ ఉంటుంది. ఎవడైనా ఎవరితో లేచిపోయినా దానికి కాపే కారణం, ఎవడెవడిని చంపేసినా కాపే కారణం, ఎవడెవడు పారిపోయినా కాపే కారణం. ఆఖరికి ఒక రౌడీ స్టేట్ అదృశ్యమైతే దానికి కారణం ఎవరు? కాపు నాయకుడు. దానికంత కారణం ఎవరు? పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ కారణం అని చెప్పి ప్రచారం చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులు. విషయానికి వస్తే వీళ్ళందరూ ఇప్పుడు మీకు చూపించిన పోస్టర్లు అందరూ కూడా పేరు నాని, అంబటి రాంబాబు, అక్క వంగ గీత, ఇంకా గుడివాళ్ళ అమ్మనాథ్, బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా కాపు కార్డుతో మంత్రుల పదవులు పొందినోళ్ళు. కాపు కార్డుతోనే, కాపు కులంతోనే. వీళ్ళేదో పెద్ద పోటుగాలని కాదు. వీళ్ళు ఈరోజు రాష్ట్రంలో కాపులు రచ్చబెట్టి, కాపుల మీద చిచ్చు పెట్టి వేడుక చూస్తున్నారు. ఒక విషయం అడుగుతున్నా, కాపుల మధ్య చిచ్చు పెట్టడానికి కారణం ఏంటి? కూటమిలో తెలుగుదేశం జనసేన విడిపోవాలి. విడిపోతే జగన్కు మంచి జరుగుతుంది ఆలోచనలో వీళ్ళున్నారు. కాకినాడలో ఒక సభ పెట్టారు, ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ కాపులంతా కలిసి, ఈ వైసీపీ పాలేరు కాపులంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏమనంటే వీళ్ళు 5 మందిలో ఎవరో ముఖ్యమంత్రి అవుతారంట. జగన్ని సన్యాసం పంపిస్తారు, లేదా జగన్ని అస్సాం పంపిస్తారో తెలియదు. కానీ ఈ 5 మందిలో మనం ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుదాము, ప్రజల్ని మనం ఓటు అడుగుదాం కాపు ఓటు బ్యాంక్తో అన్నారు. మంచి నిర్ణయమే. మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే కడప పులిబిడ్డో పిల్లిబిడ్డో అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టో, లేకపోతే ఒక స్టేట్మెంటో, ఈసారి అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ 5 మందిలో ఎవరినో ఒకరు నేను కాపు ముఖ్యమంత్రిగా చేస్తాను అని చెప్పండి. అప్పుడు నిజంగా కాపు యువత కూడా ఆలోచిస్తారు, ఓ మన కాపు ముఖ్యమంత్రి అవుతాడేమో అనేసి. చెప్పండి ఈ 5 మందిలో ఎవరినో ఒకరిని. లేదా ఈ 5 మందిలో లక్కీ టీప్ పెట్టండి ఎవరో ఒకరు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటారు, నేనుంటా అనేసి. లక్కీ టీప్ పెడితే 5 మందిలో ఎవరో ఒకరు గెలిస్తే 1 సంవత్సరం ఒకరు, 5 సంవత్సరాలు 5 మంది. ఎందుకంటే మొన్న 2019లో 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఈసారి 5 మంది ముఖ్యమంత్రులు వస్తారు, అంతే. అది మన జగనన్నకే సాధ్యం. 5 మంది ముఖ్యమంత్రులనే 5 మంది కాపులనే పెడతాడు. కాబట్టి ఈ 5 మంది ఎవరు? అంబటి రాంబాబు నేను సీనియరు, నేను మీ నాన్నతో పాటు ఉన్నా అంటాడు. పేరు నాని మా నాన్న మీ నాన్నతో పాటు ఉన్నాడు అంటాడు. ఈయన కదా వాళ్ళ నాన్న వచ్చి అంటాడు. వంగా గీత వచ్చి నేను గతంలో ప్రజారాజ్య పార్టీలో చిరంజీవి గారితో పనిచేసిన అంటాడు. ఈయన నేను మీ నాన్నతో మీ కొడుకు, ఇంకా అవసరమైతే మీ మనవడ మనరాలతో ఉంటా అంటాడు. ఆయన ఏం మాట్లాడతారు పాప, ఆయనకు అర్థం కాదు. ఇంకా ఉన్నాడు గుడివాడ ఆయన, ఇంకా ఉన్నారు కాపులు కొంతమంది మంత్రులు. కాపు కార్డుతో మంత్రుల పదం అనుభవించిన వాళ్ళు. మీలో ఎవరు కాపు ముఖ్యమంత్రి అవుతారో చెబితే వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తామని ఈ ప్రెస్ మీట్ పెట్టానన్న. ఇంకేమీ లేదు, వీళ్ళ మీద కోపమే లేదు నాకు. వీళ్ళు చాలా మంచి వ్యక్తులు, కోపమేం లేదు. ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
తిరుపతి నుంచి కాపు యువతలం మేము జనసేన పార్టీగా నాయకులుగా పక్కన పెడితే మేమంతా కాపులుగా ఈ శుభాకాంక్ష తెలియజేస్తున్నాం ఈ 5 మందికి. మీరు ఎవరో ముఖ్యమంత్రి చెప్పండి రా బాబు ఫస్ట్. ఈ రాష్ట్రంలో కాపు కార్డు పేరుతో దోచుకున్నారు వీళ్ళు. 88లో కాపు ఉద్యమం జరిగినప్పుడు వంగవీటి రంగా గారు కాపు ఉద్యమం చేసినప్పుడు 10 లక్షల మంది విజయవాడ సభలో వస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కాపుల్లో చిచ్చుపెట్టి కాపుల్ని మొత్తం భాగాలు చేశాడు. అదే పనిలో జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడు. ఆ రోజు కాపులు అదే పనిలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. నేను ఒక నడుతున్నా, ఈ అంబటి కానివ్వండి, ఈ పేరి నాని కానివ్వండి, వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు కదా ఈరోజు. మీరు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడించిన ఒక్క మాట, నేను కాపుల పక్షాన ఉన్నాను, నేను కాపులను ముఖ్యమంత్రి 5 మందిలో ఎవరినో ఒకరిని చేస్తాను, ఇంక 5 మంది కాకుండా ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు లేరు నాకు తెలిసి, ఇంక 5 మందే. ఈ 5 మందిలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తాను, కాపులంతా నా వెంట నిలవమని అడగండి, ఛాలెంజ్. ఈ రాష్ట్రంలో కాపు యువత ఆలోచిస్తారు, కాపు ఓటర్లు ఆలోచిస్తారు. ఒరే ఇదేదో భలే ఉందిరా, నిజంగానే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే మాట తప్పడు మడమ తిప్పడు చేస్తాడేమో అనేసి ఉన్నారు. ఎటో జగన్మోహన్ రెడ్డి జైలు పోయే అవకాశాలు ఉన్నాయి, ఎటో ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలి, క్యాండిడేట్ కావాలి. ఆ క్యాండిడేట్ ఏదో మా కాపుల్లో 5 మంది సూపర్ మ్యాన్లు సెలెక్ట్ చేయొచ్చు కదా, అందరూ సూపర్ మ్యాన్లే, 5 మంది సూపర్ మ్యాన్లు ఉన్నారు, ఎవరో సెలెక్ట్ చేయండి కాపు నాయకులుగా. వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. తోట త్రిమూర్తులు గారు నిన్న వాళ్ళ ఒక సమావేశం ఏర్పాటు చేసి కాపుల రక్షణ దళ్ళు కావాలంట. ఇదే తోట త్రిమూర్తుల మీద శిరోమండ్యం కేసు పెడితే ఆయన అరెస్ట్ చేస్తే ఆ రోజు ఇదే కాపులు ఒక్క నాయకుడన్నా బొచ్చా కానీ, ఈ అంబటి కానీ, ఈ పేరి నాని కానీ వీళ్ళు ఎవడన్నా ఒక్కడన్నా మాట్లాడా? ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు మాట్లాడతారు. అంటే అంతెందుకు, మా తాత ముద్రగడ్డ తాత, ఆయన మా ముద్రగడ్డ రెడ్డి గారు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు కదా 10 రోజులుగా. ఒక్కడన్నా ఈ కాపు పోరాట వీరులు, ఈ సూరులు ధీరులు, ఈ పోటుగాలు, ఈ మొనగాలు, ఈ చెక్కాగాలు, ఈ బొక్కాగాలు, ఈ తోలు మాట్లాడు ఎవడైనా సరే ఒక్కడన్నా పోయి ఆయన పరామర్శించిన హాస్పిటల్కి వెళ్ళి ఒక్కడన్నా, ఒక్క కాపు వైసీపీ నాయకుడన్నా వెళ్ళి ఆయన పరామర్శించినారా? కనీసం ఒక పోస్ట్ అన్న పెట్టినారా? ఆయన త్వరగా కోలుకోలం గుళ్ళో ఒక 5 రూపాయలు కొబ్బరికాయ అయినా కొట్టినారా? ఆయన ఉద్యమకారుడే కదా, మాజీ కాపు ఉద్యమకారుడు, ఇప్పుడు ఆయన రెడ్డి అయిపోయినాడు. ఆయన కూడా మీరు కాపు, ఇప్పుడు మీరు చెప్తున్నారు అదే, రేపు మీ పరిస్థితి అంతే. రేపు మిమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ 5 మంది అంకుల్స్, తాతస్, ఈ బుడ్డీస్ వీళ్ళందరూ కూడా వాడుకుంటాడు తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా ఏమీ చేసే పరిస్థితులు లేరు. మీరు ఊరికే కలలగంటూ జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి జగన్మోహన్ రెడ్డి మెహర్బానీ కోసం మీరు కాపు డ్రామాలు ఆడితే మాత్రం కాపు యువత చూస్తూ ఊదుకోదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డికో, సజ్జల రామకృష్ణారెడ్డికో, ఇంకా 1, 2, 3, 4, 5 బ్యాచ్ ఎవరైనా సరే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము కాపు అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నాం, కాపులు మా వెంట నిలబడండి అని ఈ 5 జోకర్లలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాం, మేము ప్రచారం చేస్తాం కాపు యువతతో, మేము కాపు యువత ప్రచారం చేస్తాం. అయ్యా కాపు ముఖ్యమంత్రి అభ్యర్థి అంట, వైసీపీలో ఓట్లేండ్రా బాబు చూద్దామనేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.